ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాయండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే నిన్న ఆల్రెడీ సభ పెట్టడం, తర్వాత జగిత్యాలలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు, తర్వాత హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళడం, ఇవన్నీ కూడా పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలో అక్కడ ప్రెస్ మీట్లో పెట్టిన తర్వాత క్లియర్గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే కాళేశ్వరం విచారణ ప్రాజెక్టు తర్వాత వచ్చేసి ఇక ఓటుకు నోటు కేసు అనే ఏదైతే గతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆరోపణల విషయంలో ఇవన్నీ కూడా దీనిపైన ఎలా వెళ్ళాలి, హైకోర్టు ఎలా తీర్పిస్తుంది, అదేవిధంగా సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తుంది అనే పైన చర్చ రావడం. తర్వాత ఇక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అనేది మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఊరట లభించిందనమాట. ఎందుకంటే ఈ కేసులో ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఎందుకంటే అలాగే కేసీఆర్తో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోష్లో కూడా ఊరట లభించింది. అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో విషయంలో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందనమాట. కాళేశ్వరం అవకతవకల విషయంలో నిగ్గు తేల్చేందుకు కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు సమర్థించినప్పటికీ పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ నివేదికలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు అదే అభిప్రాయపడింది అనమాట. నేపథ్యంలో ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి తెలిపిందనమాట. అసలు ఏంటి కేసు అనేది చూసుకున్నా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేసి భారీ ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుగా నిర్మించారని, ఇందులో భాగంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద 3 ప్రధాన బ్యారేజీలు ఏర్పాటు చేశారు. అయితే సుమారుగా 100 కోట్లు నిర్మించిన ఈ ప్రాజెక్టులో కొన్ని రోజులకే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పగులు రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో రంగంలోకి దిగినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA విచారణ జరిపి ప్రాజెక్ట్ డిజైన్ నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పేసి తేల్చి చెప్పింది. అయితే ఇక ముఖ్యంగా 2023లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపైన విచారణ జరిపిన కమిషన్ ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో నిపుణుల సలహాలు లేకుండా కేసీఆర్ తన సొంత నిర్ణయాలు తీసుకున్నారని, అలాగే ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా భారీగా పెరగడం, క్వాలిటీ కంట్రోల్ లోపించడం జరిగిందని ఘోష్ కమిటీ నివేదిక అయితే ఇచ్చిందనమాట. సో మొత్తం మీద హైకోర్టులో ఊరట అయితే లభించిందనమాట. చూడాలి మరి ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు